నీ విశ్వాసము గనక ఇతరులకు కమ్యూనికేట్ అవ్వగలిగితే, అది నీ జీవితంలో జరిగే కార్యాలను బట్టి కావచ్చు, నీ యొక్క విశ్వాస సహితమైన సాక్ష్యమును నీవు అనేకులకు పంచుకోవడం కావచ్చు, నీ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు యేసుక్రీస్తే సర్వస్వమని, ఆధారమని నీవు పంచుకోవడం కావచ్చు. వీటన్నిటి ద్వారా కమ్యూనికేషన్ ఆఫ్ ఫెయిత్ అన్నది జరుగుతుంది. ఫెలోషిప్ ఆఫ్ యువర్ ఫెయిత్ అన్నది నీ ద్వారా ఈ భూమి పైన ఆయన రాజ్యములో ఏర్పాటు అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అండ్ దిస్ వెరీ కమ్యూనికేషన్ ఆఫ్ యువర్ ఫెయిత్, when it will become effectual, then you can turn the world upside down. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. And it is our faith, and it is the expression of our faith, it is the communication of our faith that would create the fellowship of our faith unto so many. Hallelujah, hallelujah. తద్వారా అనేక మంది మన విశ్వాసములో పాలు పంపులు పొందడం జరుగుతుంది. అనేక మంది మన విశ్వాసంలో పాలు పంపులు పొందడం అంటే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, లేదంటే నీ విశ్వాసాన్ని కనుపరుస్తే, నీ చుట్టూ ఉన్న ఒక 10 మంది వచ్చి నీతో పాటు విశ్వాసం కలిగి ఉండడమా? నీ ఇంటి చుట్టూ ఉన్న 10 ఇండ్ల వారు వచ్చి నీతో పాటు ప్రార్థించడమా? విశ్వాసములో పాలివారొకట అనగా ఏంటి? విశ్వాసములో పాలివారు అవ్వడం అంటే ఇవన్నీ కాదు, కానీ నీ విశ్వాసాన్ని వారు కనుగొంటే అదే విశ్వాసములో పాలివారొకట. నీవు నిజమైన విశ్వాసవి అని కనుగొంటే చాలు, నీ విశ్వాసములో ఇతరులు పాలివారైనట్లే. నీవు విశ్వాసవి అని నీ యొక్క విశ్వాసములో ఇతరులు పాల్గొంటారు, నీ యొక్క విశ్వాస ప్రభావం చేత. హల్లెలూయా. నీ విశ్వాసమునందు పాల్గొనడం అంటే నీవు నిజముగా విశ్వాసవి అని ఎప్పుడైతే కనుగొంటారో అదే ఇతరులు నీ విశ్వాసమునందు పాల్గొనడం. అదే వారిని దేవుని రాజ్యం వైపు ఆకర్షిస్తుంది, అదే వారిని సువార్త వైపు మరలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని చేతికి వారు అప్పగింపబడిన వాళ్ళుగా అయ్యెదరు నీ విశ్వాసం వలన. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడే అనేక మందిని ఆకర్షించి వారిని సువార్తకు ఎక్స్పోజ్ చేస్తాడు అని మనం అనుకుంటూ ఉండొచ్చు. ఈరోజు నీవు తెలుసుకో, అందులో నీవు కూడా పార్ట్. యూ హ్యావ్ అ రోల్ టు ప్లే ఇన్ ది అమేజింగ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బృహత్తరమైన కార్యాచరణలో నీవు కూడా ఉన్నావు. నీ విశ్వాసమే కీలకము. నీవు దేవుని యొక్క కృప చొప్పున విశ్వాసం కలిగి జీవించగలిగితే, ప్రభావాన్ని కనుపరిచే విశ్వాసగా నీవు జీవించగలిగితే, నీ విశ్వాసాన్ని కమ్యూనికేట్ చేయగలిగిన, ఫెలోషిప్గా ఇతరులకు ఇవ్వగలిగిన విశ్వాసిగా నీవు జీవించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటాడు పాత్రగా. నీ ద్వారా అనేకులను ఆయన యొద్దకు పోగు చేసుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ఆయన మరో మెట్టుగా వారిని సువార్తకు ఎక్స్పోజ్ చేస్తాడు. హల్లెలూయా. సువార్తీకరణకు వారిని బద్దులుగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి నీవు ఇక్కడ కీలకమై ఉన్నావు, అతి ప్రాముఖ్యమైన వాడివిగా దానవుగా ఉన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా మనము చేయవలసిన కార్యము మనము చేస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తానికి మనము అనుకూలమైన వారముగా ఉంటాము, సహకరించిన వాళ్ళుగా మనము తోడ్పడిన వాళ్ళముగా ఉంటాము. తద్వారా అత్యున్నతముగా ఆశీర్వదింపబడతాము. సువార్తీకరణ యొక్క ఆశీర్వాదము, దాని యొక్క ఫ్రూట్స్ అన్నీ కూడా మన జీవితంలో మనము భుజిస్తాము. దాని యొక్క ప్రభావం చెంది యేసుక్రీస్తునందే మరలా మనము అతిశయించడం జరుగుతుంది. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, ద కమ్యూనికేషన్ ఆఫ్ దై ఫెయిత్ మే బికమ్ ఎఫెక్చువల్, అండ్ I urge you and I pray for you that your faith may become effectual. Not just you communicate your faith,
బట్ ఇట్ షుడ్ ఆల్సో బికమ్ ఇఫెక్చువల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన విశ్వాసము, ఆ విశ్వాసము అనేకులకు మనము పంచుకోవడము, తద్వారా అనేక మంది ప్రభావము చెందుట అన్నది ఇంకా 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 గొప్పగా జరగాలి అని పౌలు కోరుకుంటూ ఉన్నాడు. ఈ కార్యము ఇంకా కార్యకారి కావాలి అని నేను కోరుకుంటూ ఉన్నా. అంటే పౌలు దృష్టిలో అర్థం ఏంటో తెలుసా? ఐ వాంట్ దిస్ ఫెలోషిప్ ఆఫ్ యువర్ ఫెయిత్ టు బి సూపర్ సక్సెస్ఫుల్. ఇది అంతా ఇంత ఒక ముక్క, రెండు ముక్కలు, ఒక పాళ్ళు, రెండు పాళ్ళు కాదు, కానీ హైయెస్ట్ రిగార్డ్లో ఇది సక్సెస్ అవ్వాలి. నీ విశ్వాసము ద్వారా అనేక మంది ప్రభావం చెందాలి. ఇది ఎంత సక్సెస్ అవ్వాలి అంటే ఇది సూపర్ సక్సెస్గా అవ్వాలి అని నేను కోరుకుంటూ ఉన్నా. నేను నీ కోసం ప్రార్థిస్తూ ఉన్నా అని పౌలు ఒక వ్యక్తి గురించి జీవగ్రంథమైన బైబిల్లో వ్రాయడం జరిగింది. దీని ద్వారానే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. All of our faith and the communication of our faith should be made a super success in Christ Jesus.